హాయ్! ఇవాళ వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్ గురించి చెప్పుకుందాము. వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్. వర్చువల్ ఎన్వైర్న్‌మెంట్ అనేది ఒక ఐసోలేటెడ్ ఎన్వైర్న్‌మెంట్ అన్నమాట. పైథాన్ ఎకోసిస్టమ్‌లో. ఇప్పుడు ఎలా అంటే మీకు ఒక డయాగ్రామ్ ఏసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఓఎస్ అనుకుందాం. ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. ఇది ఆపరేటింగ్ సిస్టమ్. దీంట్లో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ సి ఫోల్డర్‌లో ఉందనుకుందాం. ఓకే. దిస్ ఇస్ ఎ ఫోల్డర్. ఇప్పుడు ఈ ఫోల్డర్‌లో ఒక మెయిన్ ఫోల్డర్ ఉంది. ఓకే. సి ఫోల్డర్‌లో ఒక మెయిన్ ఫోల్డర్ ఉంది. దాని పేరు పైథాన్ అని పెడదాం. ఓకే. ఈ సి ఫోల్డర్ అనే దాంట్లో మనకి పైథాన్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. ఒక వెర్షన్ ఆఫ్ పైథాన్. రైట్. ఆ వెర్షన్‌ని వెర్షన్ 1.0 అనుకుందాం. మనం వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇది ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్. ఇది ఒక వర్చువల్ ఎన్వైర్న్మెంట్. రైట్. 2 వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్ ఉన్నాయి. వర్చువల్ ఎన్వైర్న్మెంట్ 0. వర్చువల్ ఎన్వైర్న్మెంట్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ 1. ఓకే. ఈ వర్చువల్ ఎన్వైర్న్మెంట్స్ ఏంటంటే ఇందాక ఐసోలేటెడ్ అని చెప్పాను కదా. ఐసోలేటెడ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనం దీంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేయొచ్చు. అది లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇప్పుడు 3.0 లేటెస్ట్ అనుకున్నాం అనుకోండి. లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్ దీంట్లో ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ ఏం రిఫ్లెక్ట్ అవ్వదు. ఇది ఇక్కడ ఉన్నది ఈ మెయిన్లో ఉన్నది దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వదు. ఇది టోటల్గా ఐసోలేటెడ్గా ఉంటుంది. దీంట్లోని ప్యాకేజెస్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కానీ మీకు మెయిన్ ఫోల్డర్లో ఎక్కడ అవి కనపడవు, అవి ఏమీ ఎఫెక్ట్ చేయవు. దీంట్లో 3.0 పెట్టాము. ఒకవేళ ఇంకో ప్రాజెక్ట్లో పైథాన్ 2.0 కావాలనుకోండి, 2.0 పెట్టుకోవచ్చు. టోటల్గా ఐసోలేటెడ్గా ఉంటుంది. ఓకే. ఇవి కాన్ఫ్లిక్ట్ అవ్వవు అనమాట. ఇక్కడ 3.0 ఇన్స్టాల్ చేసి ఇక్కడ 2.0 ఇన్స్టాల్ చేశాను. ఈ రెండు కాన్ఫ్లిక్ట్ అవుతాయంటే కాన్ఫ్లిక్ట్ అవ్వవు. ఇవి రెండు దేనికిను సంబంధం ఉండదు. ఐసోలేటెడ్గా ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పైథాన్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ ఎలాగ ఎనేబుల్ చేసుకోవాలో చెప్తాను. ఓకే. ఫస్ట్ మీ టెర్మినల్ ఓపెన్ చేసి, ఇది విఎస్ కోడ్. టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ అని కొట్టండి. ఒకవేళ ఇలా వస్తే మీ దాంట్లో పైథాన్ ఉన్నట్టు. ఓకే. నౌ ఫస్ట్ వర్చువల్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఇది python 3 mpenv.pen.
ఇప్పుడు యాక్టివేట్ అయింది. ఇలా డాట్ ఈవిఎన్వి అని వచ్చి ఈ టెర్మినల్ ముందు మనకి వర్చువల్ ఎన్వైరన్మెంట్ యాక్టివేట్ అయినట్టు. ఒకవేళ వర్చువల్ ఎన్వైరన్మెంట్ని అంటే ఆపేయాలి అంటే డియాక్టివేట్ అంటే వర్చువల్ ఎన్వైరన్మెంట్ డియాక్టివేట్. మళ్ళీ ఎనేబుల్ చేయాలంటే సేమ్ ఇదే కమాండ్ వస్తే ఎనేబుల్ అయిపోతుంది.